హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 6:15 అవుతుందండి. నాట్ 6:50 అండి, 6:15 అనమాట. 6:15 అవుతుంది. బయట వాతావరణం ఎలా ఉందంటే వర్షం పడుతుందండి. రండి చూద్దాం వర్షం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే బెండకాయ కూర వండుతున్నానండి. ఈరోజు థర్స్డే అన్నమాట. సో వర్షం పడుతుంది. అలానే బెండకాయలు కడిగి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడిచేస్తానండి. ఇలా తుడవడం వల్ల జిగురు అనేది పోతుందన్నమాట. ఇంకా అదేవిధంగా నేను బెండకాయలని కట్ చేస్తున్నాను అనమాట. దివ్యకాంత్కి ఇది లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నేను దివ్యకాంత్కి ఇదే ప్రిపేర్ చేస్తాను, మళ్ళీ నేను కూడా ఇదే తినేస్తానమాట. మళ్ళీ ఇంకోసారి కర్రీ ఎందుకండి వండుకోవడం, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అవుతుంది కదా అది. అందుకని ఓకే, వీడియో చూస్తూ ఉండండి. 8:15 అవుతుంది. కప్పు కట్టుకుని వంట చేసుకోవాలి. దివికాంత్ కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి. ఇంకా పని అయిపోయింది కదా, ఇక పూజ చేసుకోవడానికి వెళ్దాం రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా? ఓకే రండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే చాలా పనులు అయితేనండి ఈరోజు ఉన్నాయి, కానీ ఎందుకో కొన్ని వీడియో క్లిప్స్ మాత్రమే పెట్టాను. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. రోజు గురువారం కదండి, నేనైతే యాజ్ యూజువల్ ప్రతి గురువారం పూజ అయితే చేసుకుంటానండి. నేను ఇంకా కొంచెం గుడిని మంచిగా మార్చుకోవచ్చు, కానీ కొన్ని కారణాల వల్ల ఇలా ఉంచుకున్నానండి. కానీ పర్లేదు, నాకు నచ్చింది. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఒక యూట్యూబర్ కంటెంట్ అనేది నాకు సజెషన్గా వస్తుంది. ఏంటి ఆ సజెషన్ అంటే, ఆ యూట్యూబర్ ఇదివరకు కొన్ని మంచి వీడియోస్ చేసేవాడు అనమాట. సజెషన్స్లో నాకు వచ్చేది, నేను చూసేదాన్ని అనమాట. పర్లేదు, బాగున్నాయి అనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను చూస్తుంటే ఆ సజెషన్స్లో చూస్తుంటే మరి వాళ్ళు డబ్బుల కోసం, నిజంగానే అండి డబ్బుల కోసం ఏం చేస్తున్నారో అంటే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి థంబ్నైల్ పెట్టేసి, ఇలా మేము పడిపోయాం, తను వెళ్ళి ఇలా చావడానికి పట్టాల దగ్గరికి వెళ్ళింది, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయింది అని ఉంటుందన్నమాట. ఏంటండి మీరు అసలు పెట్టండి. మనము ఇలా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చూసి వచ్చే వ్యూస్ కూడా ఏంటంటారు చూసారా, మనం అక్రమంగా సంపాదించినటువంటి మనీ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మోసం చేస్తున్నాం. ఎవరిని మోసం చేస్తున్నామంటే ప్రేక్షకుల్ని మోసం చేస్తున్నామండి. పాపం వాళ్ళు ఏదో అయిపోయిందేమో, పాపం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమోనని అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. కానీ ఆడ మీరు పెట్టే కంటెంట్ వేరు. ఇంకెట్లా ఉంటుందంటే, అమ్మ పులి మేక స్టోరీ అవుతుంది.
రియల్ లైఫ్లో కూడా మీకు తర్వాత ఏదన్నా కష్టం వచ్చినా జనాలు నమ్మడానికి ఇట్స్ ప్రాంక్ అనుకుంటారు, అదే అయిపోతుంది మీ లైఫ్. మీరు కేసులు వేసుకుంటాము వేరే అది ఇది అని వేరెవరినో అంటున్నారు, బట్ మీరు చేస్తుంది దాంట్లో కూడా రాంగ్ ఉంది. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ చాలా జెన్యున్గా ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా అలాంటి కంటెంట్ పెడుతున్నారు. మేబీ వాళ్ళు మెచ్యూరిటీ ఉందేమో వాళ్ళలో. అది కాకుండా వాళ్ళు చెప్పేది కూడా బాగుంటుంది, ఇట్లా మోసంగా ఏం చేయట్లా, వాళ్ళకు కూడా మీకంటే వ్యూస్ బాగా వస్తున్నాయి, వాళ్ళ అబద్ధాలు కూడా అట్లా అలాంటి వచ్చే కంటెంట్స్ చేసుకోండి. కానీ ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది మనం డబ్బుల కోసం మన ఏంటి వీళ్ళు ఓన్గా జరిగిన సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. నాకు వాళ్ళ పద్ధతి నచ్చలేదు.